రోజు రోజుకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచుకొడుతున్నాయి. గత 2 రోజులుగా వాతావరణంలో మార్పులు రావడంతో ఓవైపు ఎండ, మరోవైపు వడగాలులతో జనాలు ఇబ్బంది పడుతున్నారు. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 4-5 ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. రాబోయే రోజుల్లో అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎండలు దంచుకొడుతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్తో మా ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి శ్యామ్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎండ తీవ్రత బాగా పెరిగిపోతుంది. సాధారణ ఉష్ణోగ్రతల కన్నా 4-5 డిగ్రీల ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోవడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా జనాలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఎవరు ఇంటి నుండి బయటికి రావాలంటే కూడా జంకుతున్న పరిస్థితి కనబడుతుంది. జనాలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. మన దగ్గర డాక్టర్ ఉన్నారు. డాక్టర్ అడిగి తెలుసుకుందాం అసలు ఎండ ఇంత భారీగా పెరగడం గల కారణం ఏంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అసలు గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఎండ తీవ్రత బాగా పెరిగింది, దానికి గల కారణం ఏంటనుకుంటారు? అంటే ఎండ తీవ్రత మనకి ఓవరాల్గా చూసుకుంటే ఈ గ్లోబల్ వార్మింగ్ మన ఎవ్రీ ఇయర్ వైజ్ మనకి పెరుగుతూనే ఉంది. 1-2 డిగ్రీస్ పెరుగుతూనే ఉంది. ఈ ఎండాకాలం యూజువల్గా చూసుకుంటే మనం బయటికి వెళ్ళేటప్పుడు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి. చాలామందికి ఏంటంటే ఎంత వర్కింగ్ అవర్స్ మనం వేరే టైంలలో వేరే సీజన్లో ఏ టైంలో అయినా వెళ్ళి వర్క్ చేసుకుంటాం. బట్ ఈ సీజన్లో అట్లీస్ట్ ఈ 1-1.5 మంత్ మనం ఎంత వర్క్ ఎమర్జెన్సీ ఉన్నా అది మార్నింగ్ బిఫోర్ 11, ఈవినింగ్ ఆఫ్టర్ 4 వరకే మనం లిమిట్ చేసుకుంటే మంచిది. 11 to 4 మధ్యలో ఎండకి ఎక్కువ ఎక్స్పోజ్ కాకుండా ఉంటే మంచిది, చాలా అత్యవసరం అయితే తప్పితే. దట్టు పిల్లలు, పెద్ద ఏజ్డ్ వాళ్ళు కొంచెం ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఏదైనా కూడా తొందరగా వల్నరబుల్ ఉంటారు. సో వాళ్ళు సాధ్యంతో అసలు బయటికి రాకుండా ఉండటమే చూసుకోవాలి. కొంచెం ఇన్ కేస్ వెళ్ళాల్సి వచ్చినా కూడా వాళ్ళు ఫిజికల్ ప్రొటెక్షన్ మెయిన్గా, ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ వాటర్ బాటిల్ సాధ్యమైతే వాళ్ళంతా వెంట తీసుకోవడం మంచిది. ఇంకోటి స్కిన్ ప్రొటెక్షన్, వీలున్నంత వరకు బయట వర్క్ చేసే వాళ్ళు కానీ ఏదైనా కూడా వాళ్ళ తెలిసిన కన్సర్న్డ్ డాక్టర్స్ని అడిగి సన్ స్క్రీన్స్ ఇవాళ రేపు చాలామందికి అవగాహన వస్తుంది. సో అవి అట్లీస్ట్ ఎక్స్పోజ్ అయ్యే పార్ట్కి, ఫేస్, హ్యాండ్స్, నెక్కి లిబరల్గా అప్లై చేసుకొని వెళ్ళాలి ఇంటికి నుంచి వెళ్ళే ముందు. మరీ ఎండ తీవ్రత ఎక్కువసేపు ఉంటే బెటర్ అంబ్రెల్లా కూడా క్యారీ చేసుకోవడం మంచిది. అండ్ వాటర్ డీహైడ్రేషన్ వల్ల కూడా స్కిన్లో చేంజెస్ వస్తాయి. సో వాటర్ కంటెంట్ ఫ్రీక్వెంట్గా తీసుకోవాలి. బయట తీసుకునే ఈ కూల్ డ్రింక్స్, కలర్డ్ వాటికంటే కూడా న్యాచురల్గా వచ్చేవి కోకోనట్ వాటర్ కానీ లేకపోతే చెరుకు రసం లాంటివి తీసుకోవడం బెటరు. ఇంట్లో ఉన్న వాళ్ళైతే పల్చటి మజ్జిగ, జస్ట్ ఉప్పు, కొంచెం షుగర్ యాడ్ చేసుకొని ఫ్రీక్వెంట్గా అది తీసుకోవడం బెటర్. స్కిన్ ప్రాబ్లమ్స్ అంటే ఆల్రెడీ కొంతమందికి అంతకుముందే స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఉన్న వాళ్ళకి కొన్ని అవి ఎక్కువైపోతాయి. లేని వాళ్ళకు కూడా ఈ సీజన్లో వచ్చేవి ఎక్కువ ఏంటంటే చెమట వల్ల వచ్చేవి ఎక్కువ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తొందరగా వస్తాయి, ఉన్నవి ఎక్కువైపోతూ ఉంటాయి. సో దానికి ప్రివెంటివ్గా ఏంటంటే 2 పూట్ల స్నానం చేయాలి. ఒక్కొక్కసారి అవసరమైతే ఇంకొకసారి కూడా. మళ్ళీ వేసుకునే బట్టలు కూడా బయటికి వెళ్ళేటప్పుడు ఇంట్లో ఉన్నా కూడా లూజ్గా ఉండేవి కాటన్ బట్టలు, లైట్ కలర్డ్వి. అవి ఏంటంటే మన సన్ లైట్ని ఎక్కువ మనకి అబ్జార్బ్ చేయవు, అవి రిఫ్లెక్ట్ చేస్తాయి కాబట్టి వేడి అనేది తక్కువ ఉంటుంది. లూజ్ బట్టలు కాటన్వి వేసుకోవాలి. అండ్ యాంటీ ఫంగల్ పౌడర్స్ అన్నవి మనకి ఎక్కడైతే స్వెట్టింగ్ ఎక్కువ ఉంటుందో అండర్ ఆర్మ్స్లో కానీ ఇన్నర్స్లో కానీ అది అప్లై చేసుకుంటూ ఉండాలి. అండ్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఏంటంటే కొన్ని స్కిన్ ఇష్యూస్, అంతకుముందు ఇవి ఫేస్ పిగ్మెంటేషన్ కానీ, ఇవి నల్ల బొంగు అంటారు, ఇలాంటివి ఎక్కువైతూ ఉంటాయి. సో వాళ్ళు కంపల్సరీ సన్ స్క్రీన్ ఎక్కువ అప్లై చేసుకొని పోవాలి. అండ్ నైట్ క్రీమ్స్ అవి వాళ్ళ కన్సర్న్డ్ డర్మటాలజిస్ట్ని అడిగి అవి కూడా ప్రిఫరబుల్గా వాడుతూ ఉండాలి. చిన్నపిల్లల్లో అయితే వేడి కురుపులు అంటారు, అలాంటివి ఫ్రీక్వెంట్గా వస్తాయి వాళ్ళకి ఎక్కువ ఈ సీజన్లో. సో సాధ్యమైనంత వరకు ఇవి క్లోరోహెక్సిడిన్ ఉన్న సోప్స్ వాడడం మంచిది. ఒక్కొక్కసారి అవి వచ్చి వాటంతట అవి తగ్గుతాయి, కానీ తగ్గకుంటే మాత్రం కన్సల్ట్ చేసి కరెక్ట్ మెడిసిన్స్ వాడడం బెటరు. మేడం ఒక విషయం చెప్పండి మేడం, ఇప్పుడు ఏదైతే వడదెబ్బ తాకితే అంటే ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు జనాలు ఎక్కువ మంది ఏంటంటే చల్లని పానీయాలు, కూల్ డ్రింక్స్, ఐస్తో కూడుకున్నటువంటి డ్రింక్స్ తాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ ఈ వడదెబ్బ తాకితే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? అసలు కూల్ డ్రింక్స్ తాగడం వల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి? అంటే యూజువల్గా కూల్ డ్రింక్స్ తాగడం అనేది వాళ్ళకి అవి ఏంటంటే మనకి ఏవి ఫ్రెష్ ఇవి కాదు, వాటితో కొంచెం అవి ఏమైనా కంటామినేషన్ ఉంటే కూడా అన్నెసరీగా వేరే ప్రాబ్లమ్స్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. సో సాధ్యంతో న్యాచురల్ డ్రింక్స్, మనకు కోకోనట్ వాటర్ మనకి సాధ్యంతో అన్ని చోట్ల అవైలబుల్ ఉంటుంది. అవి నేను చెప్పినట్టు ఇంట్లోంచి వాటర్ క్యారీ చేసుకోవడం మంచిది. ఒకవేళ వాళ్ళకి వడదెబ్బ తగులుతుంది అనిపిస్తే ఇమీడియట్గా ఏంటంటే వాళ్ళు ఎక్కడైనా కొంచెం గాలి బాగా తగిలే ప్రదేశంలో ఉండటము, బట్టలు కొద్దిగా లూజ్ చేసేసుకొని వెంటనే కాసేపు కూర్చోవడం, వాటర్ తీసుకోవడము. అంత కాకుండా ఇంకా వాళ్ళు ఎక్కువ అయిపోయి అన్కాన్షియస్ అయ్యే ప్రదేశంలో ఉంటే
ఇమీడియట్గా కన్సర్న్ దగ్గరలో ఉన్న ఏదైనా ఒక మెడికల్ హెల్ప్ ఉన్న దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళు ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఇస్తారు. మొత్తం మీదైతే ఎండాకాలంలో అందరూ చిన్నపిల్లలు, వృద్ధులు, పెద్దలు ఎవరైనా కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి డాక్టర్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో శ్యామ్మోహన్, మెగా 9 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.